ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21. మారు మనసు పొందుటకయు నేను దాన్ని సమయము ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టక మారు మనసు పొందనెల్లదు. ఇక్కడ దేవుడు ఇంకా ఆలస్యము చేస్తున్నాడు, ఎప్పుడో వస్తానన్నాడు, ఎప్పుడో ఆయన రాకడా అని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి కొందరు సంఘమునకు చెబుతున్నాడు. ఆయన సమయమునకు ప్రతి విషయములో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది జారత్వమును విడిచిపెట్టక మారు మనసు పొందనొల్లదని వాక్యం చెప్తున్నమాట. నిజమే. చాలామంది కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు, సంఘములకు నడుస్తారు, సంఘములో నేను ఆత్మీయతలో వెళుతున్నానంటారు. కానీ గుర్తుంచుకోవాలి, మారు మనసు పొందావా? మారు మనసు అంటే నీ మనసులో ఉన్న వేషధారణకు చోటు లేకుండా, కక్షలు, క్రోధములు, పాప బలహీనతలకు చోటు లేకుండా, వాటి విషయములో నువ్వు తీసుకున్న తీర్మానమే దైవికమైన వాక్యమును బట్టి నడుచుకునేదే మారు మనస్సు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళుతున్నారు, కానీ మారు మనస్సు నొల్లలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక జారత్వం. వాళ్ళు చేశారు, నేను చేస్తే ఏమైంది? మనుషులను చూసి, లోకాన్ని చూసి మారు మనసు పొందుకోలేక సమయము దేవుడిచ్చినా కానీ సద్వినియోగం చేసుకోకపోతే, పిల్లరా, భూమి మీద ఉండగానే వారు మారు మనసు పొంది, బాప్టిసము పొంది, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మధ్యలో దేవుని యొక్క ఉపదేశముల యొక్క క్రమము చొప్పున నడుచుకోగలిగితేనే ఆయన రాజ్యములో నిలిచి ఉంటారు. ఆ సమయాన్ని వ్యర్థపరుచుకోవద్దు, ఆ సమయాన్ని తోసివేయద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. 17వ వచనం, 12-17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచిచు దాని కోసము ఎంతో శ్రద్ధతో వెతికెను. మారు మనస్సు పొందే నవకాశము దొరకక విసర్జింపబడిన వాడై, ఇదిగో ఆయన ఏమైపోయాడంట, మిగిలిపోయినట్లుగా, విరిగిపోయినట్లుగా రాయబడి ఉన్నది. సమయం ఇచ్చాడు. ఏశావు జీవితము ఇచ్చినది పాడు చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-17 చదువుతున్నాం. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరటానికి కన్నీరే విడిచాడా? దానికోసం శ్రద్ధతో వెతికాడా? మారు మనస్సు నవకాశము దొరకక విసర్జించబడిన వాడైపోయాడు. చాలామంది అనుకుంటున్నారు నీ జీవితంలో, నేను ఆడిందే ఆట, నేను మాట్లాడిందే పాట, నేను చేసేదే యాదవాక్యాన్ని నువ్వు అనుకోవద్దు. దేవుడి వాక్యాన్ని విసర్జించద్దు. సమయం ఉండగానే ఆ ఇచ్చిన సమయాన్నే దేవుని సన్నిధిలో మార్పు చెందు, పరివర్తన చెందు. అప్పుడు దేవుడు ఆశీర్వాదం నీకు కలిగి ఉంటుంది. ఎన్నో విధాలుగా చెప్పినా, ఎన్నో విధాలుగా సూచించిన మారు మనసు పొందలేకపోయాడు, ఆశీర్వాదం చూడలేకపోయాడు.
అందుకే నీకు సమయం ఇచ్చాడు ప్రభు. చక్కగా ఈ ఉదయమే వాక్యం వినే సమయం. విన్న వాక్యమును బట్టి నీ మనసును, నీ ఆలోచన మార్చుకొని దేవునికి లోబడి ఉండు. సమయమును దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడమని నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం హెచ్చరిక చేస్తున్నమాట. కొరింథీ సంఘముతో చెబుతున్నాడు. 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను నేను ఆలకించుతును, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. చాలు. ఇగో వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటల్లో అనుకూల సమయమందు నేను మొర ఆలకిస్తాను, రక్షణ దినమందు నేను ఆదుకుంటాను అని చెప్పుచున్నాడు. ఏది అనుకూల సమయం? నీకు అనుకూలంగా దేవుడు మందిరానికి రావటం అది అనుకూల సమయం కాదు. నీకెప్పుడో బాధ కలిగినప్పుడు, నీకు అవసరం కలిగినప్పుడు దేవుడు కావాలంటాం కాదు. నీకెప్పుడో ఆశీర్వాద ఫలాలు లేవు అని ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నది సమయం కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఉంది. ఆ సమయములో నువ్వు దేవుడి సన్నిధిలో ఉండాలి. ఆ సమయములో నువ్వు ప్రార్థన చేస్తూ కనపడాలి. ఆ సమయములో దేవుడి మందిరంలో కనపడాలి. ఆ సమయములో నువ్వు వాక్య ధ్యానములో నీవు ఉండాలి. అప్పుడు ఆయన అనుకూల సమయములో వారి మొరాలకిస్తాడు, వారిని రక్షిస్తాడు, వారిని అన్ని విషయములో కాపాడబడతారు. 3లో కూడా చదువుదాం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. గుర్తుంచుకోవాలి. ఏది మిక్కిలి సమయము? నువ్వు దేవునితో గడుపుతున్న సమయము, నీ హృదయము దేవునికి ఇస్తున్న సమయము, నీ హృదయములో దేవుని వాక్యమునకు ఇచ్చినటువంటి ఆ సమయమే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినమని వాక్యము హెచ్చరిక చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము, దేవుడు చెబుతున్నటువంటి నిబంధన ప్రకారం నువ్వు తీర్మానం చేయి. ఇదే దేవుడు చెబుతున్నటువంటి అనుకూలమైన సమయమును పోనివ్వక దేవుని వాక్యమును ప్రకారముగా మారు మనసు పొందిన నీవు దేవునికి అప్పగించుకో. ఆ అనుకూల సమయములో నిన్ను హెచ్చిస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయన కృప నిరంతరము మీకు తోడయుండునుగాక. గలతీల్లో కూడా ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తులోనికి బాప్తిసము పొందెను, మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది చివరి మాట. క్రీస్తులోనికి మీరు మారు మనసు పొంది ఉన్న మీరందరూ క్రీస్తునే ధరించుకొని ఉండాలి. యేసుక్రీస్తుని ధరించుకున్నట్లయితే, మారు మనసు పొందిన నీవు ఆయనను నువ్వు ధరించుకొని ఉన్నట్లయితే, అన్ని వేళలా ఆయన సన్నిధి నీకు తోడై ఉండి ఆయన కృపలో నిన్ను ఆయన నియమించి బలపరచునుగాక. బాప్తిసము పొందకపోతే నీ మనసు మార్చుకొని బాప్తిసము పొందటం అంటే క్రీస్తుని మనము ధరించుకొని జీవించుచున్నది ఇక మనం కాదు, ఆ వ్యక్తి కాదు, క్రీస్తే వారిలో జీవించాలి. దేన శరీరము మహిమా శరీరముగా మార్చబడి క్రీస్తునకు మనము లోబడిన వారమై ఉండాలని వాక్యం చెబుతూ ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. మీ కృప దయా సంకల్పమును బట్టి మారు మనస్సు పొందుటకు ఇదే సమయమని ఈరోజు వాక్యం చెప్పారు. మారు మనసు పొందటానికి సమయం ఇదే. ఏ ఒక్కరు కూడా సమయమును పొందవక బాప్టిజం అనే అనుభవం చేత క్రీస్తుని ధరించుకొని క్రీస్తులో పాలివారై క్రీస్తు కొరకు వారి జీవితమును
అప్పగించుకునేటట్లుగా ప్రతి మనస్సును మీరు స్వాధీనపరుచుకొని ప్రతి మాట వారి మనస్సులో నీరు కట్టి ఫలింపు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.